వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజైతే శ్రీ కుసుమ హరినాథ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాము. ఇదైతే విజయనగరంలోని పోల్బాగ్ రోడ్లో ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్. అయితే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. అంటే జీవితం ఎండింగ్లో అంటే కన్నవాళ్ళ దగ్గర ఉండకుండా ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటి, ఏ కారణాల వల్ల ఇక్కడ ఉండవలసి వస్తుందో అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? లలిత. ఎక్కడుండేవారు ఇది వరకు మీరు? విజయనగరమే. విజయనగరంలోనే ఉండేవారు. అంటే ఇక్కడ ఎందుకమ్మా ఉండవలసి వచ్చింది? ఇక్కడ ఓల్డ్ ఏజ్ లో మీరు ఎందుకున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు అంటే ఉన్నారు కానీ వాళ్ళు వేరు మేము వేరు. అంటే నాన్నగారు అది లేరా? లేరు, అది ఎప్పుడో పోయారు. పిల్లలు? పిల్లలు లేరు. మూడు భర్త ఏమో 5 సంవత్సరాలు అయింది పోయి. మళ్ళీ ఇంకా ఇంకెవరు లేరు చూసుకోవడానికి అనేసి ఇక్కడ ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు ఇక్కడ మిమ్మల్ని? మా అక్కగారే. మీ అక్కగారు జాయిన్ చేశారు. ఇక్కడ బాగుంటుందా మీకు? బాగా చూసుకుంటారా అందరూ? అంతా కలిసిపోతాం ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఒంటరిగా ఉన్నాను అనే బాధ లేదు మీకు? భయం ఉండదు, అంతే. లేదు, బాగుంది అంటారు ఇక్కడ. హ్యాపీగా టైంకి ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తారు. అడిగి వెళ్ళాలంటే ముందు చెప్పాలి, చెప్తే మా పైకి వెళ్ళడానికి. అంటే చుట్టాలు ఎవరైనా వస్తే పంపిస్తారా ఇంటికి? అది పంపిస్తారా మిమ్మల్ని? పంపిస్తారు. ఇక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే ఇక్కడ సరస్వతుల రాంభద్రుల దంపతులు ఉన్నారు. అంటే ఇక్కడ 40 సంవత్సరాలు వాళ్ళ పెళ్ళి అయ్యి 45 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా అయితే వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ భోజనాలు పెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. అంటే వీళ్ళ సమక్షంలోనే ఇక్కడ పెళ్లి రోజు వేడుకలు నిన్న జరుపుకున్నారు. ఈ రోజు అయితే భోజన కార్యక్రమం వీళ్ళకి పెడదాము అనేది ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఎలా ఉందమ్మా? అంటే ఇక్కడ కుసుమ హరినాథ్ మాకు చాలా ఆనందం అనిపించే మేము ఇవాళ వచ్చాము. నిన్న వచ్చి కనుక్కున్నాం, అన్ని చూసాం. మాకు చాలా ఆనందం అనిపించే మేము ఇవాళ మేము ఇక్కడ ఇచ్చేసాం. మాకేంటంటే 77/26 జనవరి మా మ్యారేజ్ అయింది. నిన్న మా మ్యారేజ్ డే. దాని ప్రకారంగా నిన్న కడదామంటే నిన్న అంతా ఫుల్ అయిపోయింది అనేసి ఇవాళ మేము భోజనానికి ఏర్పాటు చేసుకున్నాం. మేము అందు గురించి వాడు వచ్చాం అనమాట. వాళ్ళతో సమంగా ఒక 5 నిమిషాలు భోజనం చేసి వెళ్దామని వచ్చాము మేము. మాత్రం అన్ని విషయాలు కలిసి భోజనం చేద్దామని వచ్చామండి. మీ పిల్లలు అయితే ఎక్కడ ఉంటారమ్మా? మీతోనే ఉంటారా? మా పిల్లలిద్దరు కూడా మా అబ్బాయి ఒరిస్సాలో ఉంటున్నది, జాజ్పూర్లోని. మా అబ్బాయి యుఎస్లోనే ఉంటున్నాడు. మా కోడలు మనవలు యుఎస్లో ఉంటున్నారు, దూరంగానే ఉన్నారు. అప్పుడప్పుడు వస్తుంటారు. మన సెప్టెంబర్లో వచ్చారు. మళ్ళీ మా పాప ఎప్పటికప్పుడు ఇక్కడ ఒరిస్సా కాబట్టి పాప వస్తుంటుంది ఎప్పుడు. అంచేత మాకు ఆనందం అనిపించి ఇక్కడికి వచ్చిన ఆనందం అనిపించి మేము అట్లీస్ట్ మా తోటి మేము వాళ్ళతో సమంగా భోజనం చేద్దామని, ఎవరికి అన్నదానం కాదు, మేము మాతో వాళ్ళతో సమంగా భోజనం చేద్దామని డబ్బులు కట్టామంతే. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదో ఆకాశం ఉంటే కానీ మేము అంతమంది కలియం. మేము ఇలాంటప్పుడు మేము ఇలా కలియడం అవుతుంది వచ్చాం అంతే. నిజంగా చాలా బాగుంది సార్. నిజంగా అంటే అభినందనీయం. అంటే ఇది దానం కాదు, మేము కుటుంబ సభ్యులు మేమందరం కలిసి భోజనం చేయడానికి వచ్చామని చెప్పే మాట నిజంగా ఎక్సలెంట్. నిజంగా చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ. మీ పేరు? బంగారు తల్లి. బంగారు తల్లి. ఇక్కడ అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ అంటే ఎవరు లేరమ్మా కుటుంబ సభ్యులు? ఉన్నారా? మరి ఎందుకమ్మా ఇక్కడ ఉండవలసి? అంటే నాకు పెళ్ళి అవ్వలేదు, మరి పిల్లలు లేరు. ట్యూషన్ మేనమామలు వాళ్ళు చూస్తారు. అది అందుకని ఇక్కడ బాగుందా మీకు? ఇక్కడ చాలా బాగుంది. చాలా బాగుంది. అందరూ కూడా ఒక కుటుంబం, ఒంటరిగా ఉన్నారనే ఫీలింగ్ లేదు మీకు? ఫీలింగ్ లేలాగా వచ్చే వంట అందరూ కలుస్తారు, చేస్తారు. ఏమి కళ్ళని నీళ్ళు వస్తున్నాయి మీకు? నాకు కళ్ళని నీళ్ళు కారుతుంటది. అలా కారుతూ ఉంటుందా? బానే ఉందా ఇక్కడ? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫీలింగ్ రాదు ఇది. ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ ఇల్లు లాగే ఉంటుంది ఇది. ఇల్లు లాగే. ఇంకా ఇది హోమ్ కాదు, ఇది ఇల్లు అంతే. అది అది వేరే పేరు పెట్టి అది. నా పేరు కామేశ్వరి. ఐ ఎమ్ స్టేయింగ్ టు జంషెడ్పూర్ ఫర్ 50 years. రిటైర్ అయిపోయారు. అప్పుడు ఇటు పక్కకు వచ్చేసాం.
ఈ ప్రశాంత వాతావరణంగా ఉంటుందని మేము వచ్చాము. మరి ఏం కారణాలు లేవు మాకు, వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని వచ్చాము. ఉందని వచ్చేసారు ఇక్కడికి. మా ఆయన ఈ మధ్య 6 ఏళ్ళు అయింది పోయారు. 2 sons నాకు. పిల్లలు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఇద్దరు. మరి మిమ్మల్ని మా దగ్గరికి వచ్చి అని చెప్పలేదా మీ పిల్లలు? రమ్మంటారు వాళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి. ఎప్పుడైనా వాళ్ళు వస్తూ ఉంటారా చూడడానికి? చూడడానికి వస్తారు, ఫోన్లో రోజు మాట్లాడతాం మనవాళ్ళు అందరూ. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మాకు, కానీ ప్రశాంతంగా ఉంటుంది కదా అది. ఇప్పుడు ఒక్కరు ఉండే బదులు ఇలా అందరితో కలిసి ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది. నమస్తే. నమస్తే. మీ పేరు? రుక్మిణీదేవి. ఎక్కడుండేవారు మీరు ఇది వరకు? కొత్త గ్రహాల ఈ ఊర్లోనే. ఈ ఊర్లోనే. ఇక్కడ ఎందుకు ఉంటున్నారమ్మా మీరు? బాబు పోయాడు, ఆయన బెంగతో ఒంట్లో బాగాలేదు, అందుకని ఇక్కడికి వచ్చాం. కూతురు మన అత్తోరింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ అన్ని సదుపాయంగా మా డాక్టర్ రావడం, మాకు అన్నీ బాగున్నాయి. డాక్టర్ అది వస్తూ ఉంటారు ఎప్పుడు? వస్తారమ్మా, వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు. మీ చెకప్ చేస్తుంటారు, మందులే కావాలంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇందులో వాళ్ళు. అన్నీ సదుపాయంగా ఉన్నాయి. మరి ఏం చేస్తారు, ఇల్లు అమ్మేసి డబ్బులు బ్యాంకులో అయితే మందులు కొనుక్కోడు, ఇక్కడ కట్టాలి రూమ్కి. అన్నీ ఫ్రీవే, భోజనం రూమ్కి కాదు. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారా? అబ్బాయి చనిపోయారు, ఒక అమ్మాయి ఒక్కరే ఉన్నారు. అత్తగారు మామగారు చూసుకుంటుంది. ఇక్కడ అన్నీ మాకు సదుపాయంగా ఉన్నాయమ్మా, అందరినీ బాగా చూసుకుంటారు. మేము విజయనగరం అమ్మా, ఇక్కడే. ఎక్కడ ఉంటారు మీరు? విజయనగరం ఇక్కడే ఊర్లోనే. ఊర్లోనే. అక్కడ పిల్లల డాక్టర్ ఉన్నారు కదా, వంశీ కొత్తకు రారు, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అందరితో మీకు బాగుందా? చక్కగా కలిసిపోయి ఇందాక ఒత్తులు కూడా చేస్తున్నారు, చూసాను నేను. చక్కగా ఒత్తులు కూడా క్యాంపులు తీసుకెళ్తుంటారు మమ్మల్ని, ఎవరు చూడడానికి బస్ చేసి అందరినీ జాగ్రత్త తీసుకెళ్తారు. అన్నిటికంటే ముందు ఇక్కడ ఆప్యాయంగా ఎవరైనా తింటాము, ఎవరైతే తింటాం ఓపిక పెడతారు, అది మాకు సంతోషం. అంటే మీకు మాకు ఎవ్వరూ లేరు, లేదంటే కూతురు దూరంగా ఉంది అనే బాధ లేకుండా ఇక్కడ అందరితో పాటు ఉండడం నిజంగా మీకు అది ఒక వరం అని చెప్పాలి. అక్క చెల్లులాగా అందరం మాట్లాడుకుంటే ముందు వచ్చింది. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు పి బావాని. అమ్మ నాన్న లేడు, అమ్మగారు చనిపోయాక ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య కూడా ఇప్పుడు చనిపోయాడు. ఇక్కడ జాయిన్ చేసి మన ఇక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ప్రాబ్లం కదా ఇంట్లో వాళ్ళు. ఇక్కడైతే నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను. అందుకని ఇక్కడ జాయిన్ చేశారు. మీకు ఏమి అంటే బాధ అనిపించలేదమ్మా నన్ను ఇలాగా ఇక్కడ చేర్చి వెళ్ళారు? నాకు ఒంటరిదని అమ్మ నాన్న లేడు, ఇంకా అక్కడే ఇంకా నాకు ఉంచి వెళ్ళలేపివాడు, తీసుకెళ్ళలేపివాడు కోవులికో. మన ఎప్పుడైనా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తాడు కదా వదినలు వాళ్ళు. మా చెల్లి అత్తాడు ఇంట్లో ఉంది, అవన్నీ ఎందుకు ఇక్కడే బాగుందని నేను అసలు రమ్మన్నా నేను రాను అంటాను. ఇక్కడే బాగుందని ఎందుకు వచ్చింది మరి అందరికి హెల్ప్ చేస్తుంది. ఆ ప్రాబ్లం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా మనం. ఇంట్లో వాళ్ళకి ఇదిలో వాళ్ళకి ఎలా దేవుడు నాకు ఇది రాసి పెట్టాడని బాధపడుతాను అంతే. నాగరత్నం. మీరు ఎక్కడుండేవారు? మేము కొత్తగా ఊర్లు పెట్టలో ఉండేవారు, ఎంచేసాల దగ్గర. మీకు అంటే ఇక్కడ ఎందుకమ్మా వచ్చి ఉండవలసి వచ్చింది? ఇక్కడ ఎందుకు అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, చెన్నైళ్ళు మన చాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఓపుకుండే పనులు చేసుకునే వాళ్ళని, ఇప్పుడు పనులు చేయలేము. ఇలాంటి నలుగురు దగ్గర ఉంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది అని వచ్చాం అంతే. అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ జరుగుతాయి, ఇక్కడ రావాలని వచ్చాం అంతే. వచ్చా అంతే. చెప్పారు ఇక్కడ ఇలాగా కుసుమహరణాలు ఎలా ఉందని ఎవరు చెప్పారు? ఉంటాయి ఒక్కొక్కరు ఎవరైనా వచ్చి మరి మీలాగా అడుగుతుంటే మనకు ఒకరికి తెలిస్తే కదా, చూడడానికి వస్తాము. పిక్నిక్లకి వచ్చి వాళ్ళవి ఇక్కడ అన్నీ చూసి మనం ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుంటుంది. నలుగురు దగ్గర పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి మనకు సేవలు చేయలేరు, వెళ్ళేటప్పుడు దూరంగా ఉంటే మంచిది. మనము ఇక్కడ టీవీ దేవుడిది తెల్లారి లేస్తే దేవుళ్ళు అన్నీ వస్తాయి, అందరు చూస్తాం. ఎవరికి మంచం ఎవరి కంచం అన్నీ ఆలోచిస్తారు, బోన్ని పెడతారు. మన గదిలో మూల పడుకుంటాం. మన ఇంట్లో నలగా అది చేయలేదు ఇది చేయలేదు కూకొని తింటే ఎంతకని అర్థం అంటారు. అంటే ఎవరైనా అన్నారా అలాగని? మనకి ఇప్పుడు అనలేదు, మనం అదే ఊహించుకుంటున్నాం అంతే. కొంతమంది ఇళ్ళకాడ అలా దొరుకుతున్నాయి, అవి చూసి మేము వెళ్ళాలి అంతే. ఇప్పుడు వాళ్ళ మన నా కొడుకు కూతురు
నాకు మనవలో 10 మంది, మునిమనలో 10 మంది అందరూ ఉన్నారు. నేను వచ్చాను అంతే. నా మనసు ఎందుకమ్మా మేము అందరం ఉన్నాం కదా, నువ్వు ఎందుకు అలాగే దెబ్బలాడతాడు. నువ్వు అక్కడ ఉంటే మాకు చింతను, మేము ఎంత అంటే మేము అందరిలో పేరు మీ దించిపోతుంది అంటాడు. అవన్నీ కాదు, నా మనశ్శాంతికి నేను వెళ్ళిపోయాను అంతే. ఇక్కడ బాగుంది మీకు, అందరికీ సదుపాయండి అంది. నలుగురు ఇక్కడ కూకుంటాం, మంచిగా చెడ్డ మనం వచ్చి సరదాగా ఉంటాం. ఏ మాట వచ్చి ఎక్కడ ఉంటే ఒక ఆడుకుంటాం. ఏ పండుగలు పున్నాలు వచ్చాయంటే అవి ఆడడం, ఇలా స్టార్ట్లు అడ్డాకాలు ఇక్కడ ఉంటాయి, పర్వాలేదు. ఎప్పుడైనా అనిపించిందా పోనీ ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు వెళ్ళలేటే పండుగ ముందు వెళ్ళిపోతాను, 15 రోజులు ఉంటాను, వస్తాను. మొన్న వచ్చాను నేను, పండగకి వెళ్ళి పండగ సెలవులు వస్తాను, మళ్ళా వస్తాను. ఏ పండుగలు వచ్చినా ఇంటికి వెళ్ళిపోతాను. నాకు అందరు సొంతం అంతా బాగా ప్రేమగా చూస్తారు. అందరూ వస్తారు, అందరు తీసుకెళ్తారు, అన్ని రకాలు, అందరు డబ్బులు బట్టలు అన్నీ ఇస్తారు. తినడానికి ఇక్కడ తెచ్చిస్తారు, పంచుకోవడానికి ఇస్తారు, అన్ని మా పిల్లలు అందరూ చూస్తారు. అయితే పండగ పప్పులు తీసుకొచ్చారా వీళ్ళందరికీ? ఏదో మనకు చూసింది ఏదో ఒక పంచారు. ఏదో మనకు చూసింది ఎంత అంత మనిషికో మిమ్మల్ని, అదే సంతోషం. వాళ్ళు అలాగే ఇస్తారు. అందరు వెళ్ళి అందరికి చూస్తారు, వచ్చినప్పుడు ఏదో ఇస్తారు. అందరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, లేకపోతే 10 మందికి ఎవరు ఇరుగు పక్కన ఉన్న వాళ్ళకి ఎవరు కూరబిచ్చుకుంటారు. అందరికి పంచాలంటే అందరికి ఉండవు, అందుకు అందరికి ఇస్తారు. మాలే అందరికి ఇచ్చుకుంటారు, అందరు అన్ని చేస్తారండి. తప్పు అన్ని బాగున్నాయండి. నాకు బాధ లేదు అంటే, నాకు అందరూ ఉన్నారు అంటే వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచేద్దాము, ఎందుకు ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టడము అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. ఇక్కడ బాగుంది, హ్యాపీగానే ఉన్నారు మీరు మానసికంగా. ఉన్నాను, ఇంటికి వెళ్తాను, పండుగలు పున్నాలు చూస్తాను. పిల్లలు మనవాళ్ళు పెళ్ళి అయింది, అక్కడికి వెళ్తాను, మనవాళ్ళకి అందరికి వెళ్తాను, చూస్తాను. నాకు అక్కడ ఉంది అలా పెడతాను. నాకు 2 ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నా కూతురికి కొడుకు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి. మా పాప ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. కొడుకు ఇక్కడేమో సుబ్రహ్మణ్యంపేటలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లు కొడుకు కోడలు ఉంటున్నారు. నా కోడలేమో లెక్చరర్, సంస్కృత్ లెక్చరర్. కొడుకేమో మైలాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, వాడికి కొడుకు కోడలే, కొడుకు కూతురే. మా ఆడపిల్లకి కూడా ఒక కూతురు. ఎవడు బతుకులు వాళ్ళు బతుకుతున్నాను, నేను ఒక్కరితోనే వాళ్ళకి అందరికీ అడుగు కదా, నేను ఇక్కడికి వచ్చేసాను. ఏమవుతుంది అనేసి ఇప్పుడు కాదమ్మా, అంటే అందరూ ఉన్నారు, మంచి వెల్ సెటిల్డ్ జాబ్ లో ఉన్నారు కదా. అవును, ఎవరు ఇళ్లలో ఉండరండి, అక్కడ ఉన్న ఒంటరిగానే ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నలుగురితో సాయిగా ఉంది నా ప్రాణం. వచ్చి ఏమో మేము చూసుకుంటామని అని ఏం అనలేదా? దెబ్బలాడలేదా? 2 మాటలు అడిగాడు, మా పిల్లడు అడిగాడు అనుకోండి. అడిగినా నాకు ఇక్కడే బాగుందిరా అనేసాను. ఎందుకో బాధపడుతున్నారు? లేదండి, చూస్తున్నారు, మా పిల్లలు చూస్తున్నారు, అదే చాలు. మా పిల్లడు నాకు డబ్బులు కడతాడు, హోమ్కి డబ్బులు కట్టేది వాడే. నాకు పెన్షన్ లేదు. ఏమంటే నా కొడుకు ఉద్యోగం. అంటే ఇప్పుడు మన జీవితం సగం అయిపోయింది, ఇంకా ఎండింగ్ లో ఉన్నారు కదా. ఈ లాస్ట్ మినిట్ లో కూడా పిల్లల దగ్గర ఉండాలి అని మీకు అనిపించలేదా? నాకేమనిపించలేదండి. ఎలాగనిపిస్తుందండి? ఎక్కడ ఎవడు పనుల్లో వాళ్ళు ఉంటారు, నన్ను చూసుకుని ఎవడు కూర్చోరు కదా. వాళ్ళది ఫ్రీగా బతకమన్నాను, నేను ఇక్కడికి వచ్చేసాను అంతే. ఉండేవాళ్ళం కలెక్టర్ ఆఫీస్ దగ్గర, కామాక్షి నగర్ అనేసి అక్కడ ఉండేవాళ్ళం. మా పంతులు గారు ఉన్ననాడు కలిసే ఉన్నాం. మా పంతులు గారు పోయిన తర్వాత మా అమ్మాయిది, మాకు ఒక్క అమ్మాయి పెళ్లి చేసాం. పోస్ట్పాట్ రేఖలో ఉంటున్నది, తను టీచరు. మా అల్లుడు పురోహితం. అది పెద్ద కుటుంబంలో ఉంటున్నది, వాళ్ళ కుటుంబం పెద్ద కుటుంబం. మేమేమిటంటే ఆడపిల్ల దగ్గర ఉండడానికి ఇష్టపడదు. ఒక అడలో 2 కత్తులు ఇవ్వడు. వాళ్ళ దగ్గర ఉండాలంటే, కూతురు అత్తవారి దగ్గర ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా పంతులు గారి దగ్గర పోయిన తర్వాత ఒక మాట తీసుకెళ్ళింది. ఒక 6 మాసాలు ఎంతో ఉంచుకుంది. మరి నాకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఏవో సూటిపూడి మాట్లాడుతుంటాయి వాళ్ళు. ఇక్కడ ఉండలేక వచ్చి ఇక్కడ హాయిగా జాయిన్ అయితే, మా పిల్లే తీసుకొని జాయిన్ చేసి, అమ్మ నువ్వు అక్కడ ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పలేక, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక, అందరం కలిసి నిన్నే తిట్టిపోస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు.
అందుచేత పర్వీన హోమ్లో జాయిన్ చేసేస్తాను చేసి నేను చెప్పాను కూడా అంతకంటానమ్మా ప్రశాంతంగా హాయిగా ఉంటాను 10 మందిలో చక్కగానే వచ్చాం చూసాం తొలి రోజు వచ్చి చూసుకున్నాం బాగానే ఉంది వాతావరణం అంతా బాగానే ఉంది శుభ్రంగా జాయిన్ మీకు ఇల్లది ఉండేదమ్మా, సొంత ఇల్లది ఉందా? లేదు మాకు సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. మా పంతులు గారికి పురోహితులు చేసుకుంటాం. అది కోవిల్లో అనమాట. పురోహితులు పెద్దగా ఏం కాదు, కోవిల్లో చేసేవారు. ఆరోగ్యం పాడైపోయింది పోయేది. 2 సంవత్సరాలు పడ్డారు పాపం. ఏదో కానిపడితే ఆ డబ్బు అతని కిందే అయిపోయింది. అంటే ఇక్కడ అందరితో కలిసిపోవడం నిజంగా మీకు బాగుంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. మెయిన్ అక్కడ ఆడపిల్ల దగ్గర ఉండి వాళ్ళ సూటిపోటి మాటలు తింటూ వాడేదో పడేసింది తింటూ తిని ఎందుకు ఆ బాధ. తొలి రోజున వచ్చాం చూసాను బాగుందంతా. 10 మంది ఉన్నారు, వాతావరణం బాగుంది చక్కగా. ఇక్కడ వంటలు ఇక్కడ వాళ్ళకి మాకు పెద్ద వంటలు తేడా ఉండవు. షావుకారికి మాకు వంటలు పెద్ద తేడా ఏమి ఉండవు. ఒకటే భాష వేరు కానీ వంటలు తిండి ఒకటే మావి వాళ్ళు. బాగానే ఉన్నాయి, టేస్ట్గానే ఉంటాయి. శుభ్రంగా కడుపు నిండా హాయిగా పెడుతున్నారు. ప్రశాంతం తింటున్నాం. ఏదో మాకు అంశం మేము కొడుక్కుంటాం, మాకు బట్టలు మేము జాడించుకుంటాం, టీవీ చూసినంతసేపు చూస్తాం, శుభ్రంగా హాయిగా పడుకుంటాం. ఎప్పుడో కూడా ఈ సమస్యలు అనేవి అలా తవ్వుకు వస్తుంటాయి. దానికి రాత్రి నిద్ర పట్టకపోతే ఏవో ఆలోచన వస్తే నిద్ర పడుతుంది. అది సహజం, కామన్ అయిపోయింది అందరికీ అని చెప్తారు. నాకేం బాగా అయితే అలాగని చెప్పి ఇప్పుడు పండగకి పున్నాళ్ళకి మంచి చెడ్డకి తీసుకెళ్తుంటాం వస్తుంటాం. ఏదో 150,000 ఇస్తుంటే అలా వాళ్ళకి తెలియకుండా పెడుతుంది పాపం. తీసుకెళ్తుంది, 10 రోజులు ఉంచుకుంటుంది. మన పండగకి వెళ్ళాను, 10 రోజులు ఉన్నాను. మొన్ననే వచ్చాను, 4 రోజులు ఏంటి వాటికి వచ్చాను. కానీ 3 అమ్మాయిలే మాకు. ఓ పాప హైదరాబాద్లో ఉంది, ఓ పాప విజయనగరంలో ఉంది, ఓ పాప బొబ్బిలి ఉంది. ఇక్కడే ఉన్నారు. 3 పాపలేనా? 3 పాపలు, 2 మొక్కరోళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు అందరికీ డిగ్రీలు గడి చదువుతుంటారు. పెద్దవాళ్ళు, మనవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఇక్కడ మా పాప ఉంది. ఇక్కడ గంట వాళ్ళని గంట భాస్కర్రావుకి ఇచ్చాను లారీ ట్రాన్స్పోర్ట్, ఒత్తుల లారీ ట్రాన్స్పోర్ట్. వాళ్ళ పాపకు 30,000 వస్తుంది జీతం. ఇంటికాడే కుర్రోడు 10 చదువుతాడు. ఇక్కడ మీకు బాగుందా? ఇక్కడ 3 సంవత్సరాలు బట్టి బాగుంది. 3 సంవత్సరాలు బట్టి ఉన్నాను, అంతా బాగుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా పిల్లల దగ్గరికి వెళ్దాము కొన్ని రోజులు ఉందామని అనిపించిందా? అయితమ్మా పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని అనిపించిందా మీకు? పిల్లలు వస్తుంటారు వెళ్తుంటారు. రేపు మా కోళ్ళకి సంవత్సరం అది. రేపు కారు పంపిస్తారు, మా బాబు బొబ్బులు వెళ్తారా? కారు పంపిస్తాడు రేపు. 2 గంటలకు తీసుకెళ్తారా? అంటే వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వస్తూ ఉంటారు. అలాగే బొబ్బిలు ఎంత మంచి వయసులు ఉన్నారు. మీరు ఏం చేసేవారు? ఒక కిరాణా కొట్లు పనిచేశాను 35 సంవత్సరాలు. మానేసినప్పుడు 1,00,000 రూపాయలను ఒక 20 నెలలు ఇంటి అద్దె ఇచ్చారు. మా పెద్ద పాపకి ఇంజనీర్కి ఇచ్చాను, 70,000 పెన్షన్ వస్తుంది. వస్తానే అందరికి నాకు ఎలాగ ఉంది. ఈ కాలు పట్లు పట్టి వచ్చాను. బొబ్బిలో గొప్ప పేరుంది నాకు. పెద్ద పెద్ద డాక్టర్లు, బేబీ నాయన్ గారు కూడా స్నేహితుమే. అంతమంది ఉన్నారు. రేపు కారు పంపిస్తాను, కోళ్ళకి సంవత్సరాది నువ్వు రా అన్నాడు. రేపు ఇప్పుడే ఫోన్ చేసాడు మా బాబు, కోట డీలర్. 2 రోజులు ఉంటానమ్మా. చిన్నోడు రామటా సెంటర్ వైజాగ్ షాప్ పెట్టాడు. ఆడికి ఒక కొడుకు కూతురు, అందరికీ ఉన్నారు పిల్లలు. నమస్తే, మీ పేరు? మోహన్ రావు అమ్మా. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు సార్? 3 years, 3 సంవత్సరాలు నుంచి. అంటే ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? మీరు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? మా మిస్సెస్ గారు పోయారు, 4 years అయింది. ఆ తర్వాత కొడుకులు కోడలు ఉద్యోగాలు, కూతురు పెళ్లి అత్తారింట్లో ఉంది. ఇక్కడ అన్ని రకాల బాగుంటుంది, సౌకర్యంగా వచ్చాం. కారణం అది అంటే మీ ఇష్ట ప్రకారంగానే వచ్చేసారు. ఇక్కడ ఎందుకు ఒకరికి ఇబ్బంది పెట్టడం అని? ఇబ్బంది పెట్టడం, మన కొడుకు కోళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి కరెక్ట్ కాదు. అంటే కాలమైన పరిస్థితిని బట్టి భార్య ఉద్యోగం చేసుకుంటే ఈ కాలం దినాలనే కష్టం.
రెండో మనకు ఫ్రీగా ఉంటుంది ఉద్దేశం, మన ఇల్లాగా ఉంటుంది ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం ఇక్కడ జాయిన్ అవ్వడం కారణం అది. ఇక్కడ అన్ని రకాలు బాగుంటాయి, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కార్యక్రమం. ఎప్పుడైనా మీ పిల్లలు వచ్చి తీసుకెళ్తూ ఉంటారా మీకు ఏదైనా అకేషన్ అయితే? మా పాప హాలిడే వస్తారు, వారానికి ఒకసారి వస్తారు, నేను వెళ్తున్నాను, కొడుకు దగ్గర వెళ్తూ వస్తూనే ఉంటాం. మా రెండో అక్క గారు ఇక్కడే పూల్ బాగా ఆవిడ దగ్గరికి వెళ్తూనే ఉంటాం. మేనకోళ్ళు ఇక్కడే, మాది అసుకోడ సొంత ఊరు, మొత్తం అందరూ ఇక్కడ ఉన్నాం, అందరూ తిరుగుతూ ఉంటాం. నాకు 76 ఏళ్ళు. అన్నదమ్ములు అందరూ ఉన్నారా సార్ మీకు? అప్పచెల్లి 3 అన్నదమ్ములు ఒకరిని అన్నదమ్ములు, తల్లిదండ్రులు పోయారు. ఏం చేస్తుండేవారు? నేను ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ చేసి రిటైర్ అయ్యాను. మీకు పెన్షన్ వస్తుంది కదా? పెన్షన్ వస్తుందమ్మా, అంటే మాకు తక్కువ, అప్పట్లో అండర్టేకింగ్ ఏపీఎస్ఆర్టీసీ కదా, ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది, అది రెండు వస్తుంది. బాగుందంటే ఇక్కడ మీకు ఉండడం నిజంగా ప్రశాంతంగా ఉంది అంటారా? ఓన్లీ బ్రాహ్మణుల కౌంట్లు కదా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా. శ్రీ కుసుమ హరినాథ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పరిస్థితి అని అంటే అనడం కాదు, నిజంగా ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, అంతకు మించి ప్రశాంతంగా ఉన్నారని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కుటుంబంలో అంటే చిన్న ఈ వయసులో ఒకరికి ఎందుకు భారంగా ఉండటం అని వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అయ్యి, మేము ఎక్కడున్నా సరే మీ మంచి కోరుకుంటాము, ఏదైనా పండగలు పబ్బాలు అయితే మీ దగ్గరికి వచ్చి ఉంటాము అని అయితే వాళ్ళు చెబుతూ ఇక్కడికి వచ్చి మేము ప్రశాంతంగా ఉన్నాము, చాలా బాగున్నాము, ఏదైనా అకేషన్ అయితే కంపల్సరీగా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఉంటున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అందరూ కూడా అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కుసుమ హరినాథ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది చెప్పొచ్చు. చూసుకోవచ్చు కదా, ఇది చూస్తుంటే ఇదంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఎవరికి వాళ్ళకి రూముల్లోని ఒక్కొక్క రూమ్లోని 2 వేసి చొప్పున ఉంచుతున్నారు. ఇద్దరు అంటే వాళ్ళు రూమ్మేట్స్ కాదు, కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క అన్న లేదంటే ఇలాగా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులుగా కలిసిపోయి ఇక్కడ ఈ హాల్లో కూర్చుంటారు. ఈవినింగ్ అయితే ఇక్కడ టీవీ కూడా ఉంది. ఈ టీవీని కూడా చూస్తూ ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ అందరూ కూర్చుంటారు. ఈవినింగ్ అయితే నైట్ 9 వరకు కూడా ఇక్కడ ఇలా కాలక్షేపం వాళ్ళకి టీవీ అనేది ఉంది. ఈ టీవీ చూస్తూ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అంతకు మించి మాకు ప్రశాంతంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. టైంకి ఇంత భోజనం, మాకు ఏదైనా కష్టం వస్తే చూసుకోవడానికి ఇక్కడ కేర్ టేకర్లు కూడా ఉన్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా వారానికి ఒకసారి లేదో 2 వారాలకు ఒకసారి ఇక్కడ డాక్టర్ కూడా వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా చూస్తారు. ఏ సమస్య వచ్చినా డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. నిజంగా ఇక్కడ మాకు చాలా బాగుంది. ఇది మా ఇల్లు, ఇది హోమ్ కాదు, ఇది ఓల్డేజ్ హోమ్ కాదు, ఇది మా ఇల్లు, మేము కట్టుకున్న ఇల్లు లాగే మా ఇల్లు అని అయితే వీళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే కొంతసేపు వీళ్ళందరితో కూడా స్పెండ్ చేయటము నాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.